హాయ్ అండి. ఆది బ్లౌజ్ తోటి మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఇలాగా నీట్గా ముడతలు లేకుండా పెట్టుకొని క్లోజ్ అనేది మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చివర్లు వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు అనేది ఉండకుండా స్కేల్ సహాయంతో ఇలాగ లైన్ అనేది గీసేసుకొని దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనకు క్లాత్ అనేది కొంచెం ఎత్తినట్టు ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకోకపోతే నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుందండి. 1/2 ఇంచ్ అనేది వదులుకొనేసి ఇలాగా స్కేల్ తోటి ఈ లైన్ అనేది గీసేసుకోవాలన్నమాట. 1/2 ఇంచు మనం ఖర్చుకు వదులుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని నీట్గా ముడతలు లేకుండా ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ముడతలు లేకుండా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటాయి కదా, మనము కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అలాగే మనకు టక్స్ పెట్టుకుంటాం కదా, బ్యాక్ టక్స్, దానికి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 4 వేలు వెడల్పు పెట్టుకుంటానండి. మీరైతే టేప్తో పెట్టుకున్నట్టయితే 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా కుట్టుండే దగ్గర ఒక ఇచ్చేసుకొని పైకి ఒక ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇచ్చేసుకోవాలి. నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కు, అలాగే 1/2 ఇంచ్కి ఒక మార్క్ ఇచ్చుకోవాలి. పైన కూడా కరెక్ట్గా ఒక మార్కు, 1/2 ఇంచ్కి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలన్నమాట. సైడ్ కూడా ఎట్లా ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ కదా, నెక్ దగ్గర ముడతలు లేకుండా ఉండే విధంగా పెట్టుకునేసి కరెక్ట్గా దానికి కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి. పైకి వచ్చేసి మనము 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్కేల్ సహాయంతో మనమైతే ఈ మార్కింగ్స్ అన్నిటిని కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అనేటివి మనము మార్క్ చేసుకున్న విధంగా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఖర్చు కోసం కూడా మనము గీసుకున్నాం కదా, దాన్ని గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండే విధంగా ఇలా గీసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చింటే సరిపోతుంది. 1 ఇంచ్ అనేది ఇచ్చేసుకొని దాన్ని మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి వచ్చేసి కొలుసుకోవాలి. ఎక్స్ట్రా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చేసి మనము 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఇచ్చుకొని దాన్ని అయితే లైన్ అనేది గీసేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ ప్రకారము కట్ చేసేసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ తోటి అయితే ఇలా